తీసుకొచ్చాం అధ్యక్ష. 1 క్లాస్ 1 టీచర్ విధానం గతంలో కేవలం 3% పాఠశాలలు ఉంటే అది ఇప్పుడు 33% పాఠశాలలకు వెళ్ళినాయి అధ్యక్ష. 1 క్లాస్ 1 టీచర్ విధానం. దానివల్ల కొన్ని పాఠశాలలు ఎక్కువ క్లాస్ రూమ్స్ అవసరం కూడా ఉన్నాయి. సో ముందర ఈ మోడల్ స్టెబిలైజ్ అవుతే ఎక్కడ క్లాస్ రూమ్స్ అవసరం ఉంది, ఎక్కడ ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది అనేది 1 year రిఫార్మ్ అయింది కనుక ఇప్పుడు మాకు అవగాహన వచ్చింది. దాన్ని బట్టి ఎక్కడ కట్టాలనేది మేము టేకప్ చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో నాడు నేడు కింద అభివృద్ధి చేసిన కొన్ని పాఠశాలలు సుమారుగా 233 పాఠశాలలు కూడా మూసేస్తాం జరిగింది అధ్యక్ష. ఇట్లా డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ చేయకూడదు, నిధులు వేస్ట్ చేయకూడదు. చాలా సీరియస్ గా తీసుకుని ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలనేది మా లక్ష్యంగా మేము పెట్టుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష లాస్ట్ పాయింట్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంట్, లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అధ్యక్ష. సో గ్యారంటీడ్ FLN నాస్ సర్వేలో లెర్నింగ్స్ ఎంతవరకు వస్తున్నాయి, ఇది చాలా డీటెయిల్ గా మేము చదువుతున్నాం. స్టూడెంట్ అటెండెన్స్, టీచర్ అటెండెన్స్, ఇదంతా చాలా సిస్టమేటిక్ గా మానిటర్ చేస్తున్నాం. ఎందుకంటే లెర్నింగ్ అవుట్కమ్స్ లో 2019 నుంచి 24 వరకు కొంచెం మనం దారి తప్పాం. అట్లా కాకుండా మనం సరైన దారిలో పెట్టాలి. లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఈక్వలీ ఫోకస్ ప్రభుత్వం పెడుతుంది. మీరు ఇచ్చిన వివరాలు, మీరు కొన్ని పాఠశాలకు వెళ్ళారు, వివరాలు ఉన్నాయి, దయచేసి ఆ వివరాలు కూడా ఇవ్వండి. డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ అప్ అధ్యక్ష. థ్యాంక్ యూ. సూటిగా సార్, ప్రతి పేద విద్యార్థికి చదువు అవసరం అధ్యక్ష. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థిని గ్లోబల్ సిటిజన్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. నాడు నేడు కార్యక్రమము ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉండింది అధ్యక్ష. నాడు నేడు అధ్యక్ష, నేను సూటిగానే అడుగుతున్నాను అధ్యక్ష. దయచేసి మంత్రి గారు అధ్యక్ష, అప్పట్లో అధ్యక్ష మాట మాటికి మీరు కల చేసుకుంటే మంత్రి గారు అప్రిషియేట్ చేయడం జరిగింది అమ్మా. మంత్రి గారు చెప్పిన దాని మీద మీకు అదనపు సమాచారం ఏమైనా కావాలేమో అడగండి తప్ప ఉపోద్ఘాతాలు, గతాలు, ఫ్యూచరు అది కాదు ప్లీజ్. ఇది నాడు నేడు అనేది గొప్ప కార్యక్రమం సార్. కనీసం 2 నిమిషాలను చెప్పుకునే అవకాశం ఇది క్వశ్చన్ అవర్ అండి, ఇది క్వశ్చన్ అవర్, ఇది అడుగుతాం సార్. మేము క్వశ్చన్ అడుగుతాము, మేము అడుగుతాం, క్వశ్చన్ అడుగుతాం కదా. 2 minutes 1 minute కూడా క్వశ్చన్ మాకు ఛాన్స్ ఇవ్వకుండా ఎట్లే సార్? సార్, ఒకటి దాదాపుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 45 స్కూళ్ళను నాడు నేడు కార్యక్రమం మీద తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వానికి నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వానికి అసలు ఈ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచన ఉందా లేదా, పెండింగ్ లో ఉన్న సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేస్తారా లేదా అని నేను సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, నాడు నేడు అనే కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం. పేద పిల్లలందరికీ కూడా మంచి విద్య అందించాలనేటటువంటి సహృదయంతో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, మంత్రివర్యులకు నా ప్రశ్న ఏమిటంటే, దాదాపు 90% అబౌవ్ స్కూల్స్ అన్ని కూడా కంప్లీట్ అయినాయి నాడు నేడులో. కేవలం కిటికీలు, ఎలక్ట్రిసిటీ ఉండేటటువంటి వాటికి డబ్బులు కూడా ఉన్నాయి అధ్యక్ష. 2 లక్షలు 3 లక్షలు హెడ్ మాస్టర్ దగ్గర డబ్బులు ఉన్నాయి. ప్రభుత్వం ఆదేశిస్తే డెఫినెట్ గా అది ఖర్చు పెట్టుకొని బాగు చేస్తామనేటటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉంది. అది రిలీజ్ చేయవలసిందిగా అది కోరుతూ, తర్వాత అధ్యక్ష, దాదాపు ఈ 3 సంవత్సరాల్లో 70,000 మంది పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలో చదివే పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు పోవడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏమిటంటే 12(1)C RTI యాక్ట్ చట్టం 12(1)C వల్ల ఈ పేద విద్యార్థులంతా కూడా మొట్టమొదటి గవర్నమెంట్ సీట్లు ఫిలప్ కావాలి, తర్వాత ఎయిడెడ్ సీట్లు ఫిలప్ కావాలి, తర్వాత ప్రైవేట్ సెక్టర్లకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ చట్టం వల్ల మనకు గవర్నమెంట్ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు పోవడం, అది కూడా మనం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. వాళ్ళకి ఫీజు రియంబర్స్ ఇచ్చి మనం పంపించాల్సిన ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ చట్టాన్ని తమిళనాడు తర్వాత తెలంగాణ ప్రభుత్వాలు పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి ఈ చట్టాన్ని